హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ పరోటా పొరలుగా మనం హోటల్లో ఎలా అయితే తింటామో అదే విధంగా మనం నీట్గా ఈ తీరులో గాన చేసుకున్నామంటే చాలా చక్కగా వస్తాయండి. ఒక్కసారి నేను చెప్పే మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. పరోటా అయితే పొరలుగా క్రిస్పీగా చాలా స్మూత్గా వస్తాయండి. ముందుగా 1/2 కిలో మైదా పిండి తీసుకోవాలి. అందులోకి చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం పిండికి కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 3 ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎగ్ బ్రేక్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఓసారి నేను చెప్పిన తీరులో ట్రై చేసి చూడండి. మీరు వారేవా అనకుండా మానరండి. అంత మృదువుగా అంత ఫ్లఫీగా పొరలుగా వస్తాయండి. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. ఇదే రీతిలో పిండికి మనం వేసిన ఎగ్ కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి, మనం ముందే చేయి పెట్టేసామంటే చేయి బాగా నీసువాసన వస్తుందండి. ఎగ్ పిండిలో ఈ విధంగా కలిసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం తడిసిన తర్వాతే చేతులతో బాగా నొక్కుకోవాలండి. చూడండి, చక్కగా ఇదే తీరులో చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకి హోటల్లో చేసుకున్నట్టు మనకు రావేమీ అనుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కాస్త నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మరి కాస్త ఆయిల్ అనేది పైన అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి నాననివ్వాలండి. పిండి అనేది 10 నిమిషాలు నానిన తర్వాత మరలా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మనకి గట్టిగా అనిపిస్తే కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలండి. మనం ఎంత బాగా ఒత్తితే మనకి పరోటా అనేది అంత చక్కగా పొరలుగా వస్తాయండి. చూడండి, మధ్య మధ్యలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. చూడండి, చక్కగా ఈ విధంగా రావాలండి. ఇప్పుడు బౌల్స్లా చుట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలండి. పిల్లలకి చేసి పెట్టే విధంగా అయితే మీరు ఖచ్చితంగా గోధుమ పిండితో చేసుకుంటే వాళ్ళకి హెల్తీగా ఉంటుందండి. మైదా పిండి అయితే అంత మంచిది కాదండి హెల్త్కి. జస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్తున్నానండి. కానీ పరోటా టేస్ట్గా రావాలంటే మనకి చక్కగా మైదా పిండి అయితేనే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మనం చపాతీ ఏ విధంగా నొక్కుకుంటామో ఆ విధంగా నొక్కుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని ఈ విధంగా చుట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మరి కాస్త ఆయిల్ అనేది పైన అప్లై చేసుకొని చేత్తో అయినా ఈ విధంగా నొక్కుకోవచ్చు. లేదా ఎక్కువగా ప్రెస్ చేయకుండా చపాతీ కర్రతో లైట్గా ఈ విధంగా నొక్కుకున్నామంటే మనకి పరోటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చిన్న చిన్నవైతే నేను చేశానండి. మీరు పెద్దవైనా చేసుకోవచ్చు. పరోటా చిన్న చిన్నగా ఉంటేనే మనకి మంచిగా వస్తాయండి పొరలుగా. ఈ విధంగా అన్నీ చేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటూ కాల్చుకోవటమే అండి. మనకి బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చండి, స్మూత్గా వస్తాయండి. చూడండి, చక్కగా రెండు వైపులా దూరగా కాల్చుకోవాలండి. గరిటతో ఈ విధంగా కాస్త అట్లా ప్రెస్ చేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాలిన తరువాత పక్కన తీసి పెట్టుకోవాలండి. ఆ వేడి మీదనే చేతితో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ నలిపామంటే మనకి పరోటా అనేది పొరలుగా వస్తుందండి. హోటల్ స్టైల్లో ఇంట్లోనే మనం కాస్త ఓపికతో చేసుకున్నామంటే పొరలుగా వస్తుందండి. చూడండి, చక్కగా ఎంత బాగా వచ్చాయో పొరలుగా. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.